సంక్రాంతి వేళ తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల మొత్తం ముగుస్తుంది. పండుగను ఆసరగా చేసుకున్న టీజేఎస్ ఆర్టీసీ ఏకంగా 50% ఛార్జీలను పెంచింది. అయితే ఛార్జీల పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. టికెట్ల ధరల పెంపును అంగీకరించడం లేదు. పైగా ఆర్టీసీ ఛార్జీల ధరలను పెంచలేదని పలువురు అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇక ఆర్టీసీ పెంచిన టికెట్ల ధరలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మామూలు పేరేనండి, ఇంతకుముందు ఎంత ఉందో అదే పేర్లో. అంటే కొంత చార్జెస్ ఈ ఫెస్టివల్ కు గాను కొంచెం పెంచారు, హైక్ చేశారు అనేది తెలుస్తుంది. ఏం చెప్తారు? లేదండి, పెంచలేదు, ఏం పెంచలేదు. మామూలు నార్మల్ పేరు, ఇంతకుముందు ఎంత ఉందో అదే పేరు నడుస్తుంది. స్పెషల్ బస్సులు రెగ్యులర్ గా ఇప్పుడు వచ్చేటువంటి ప్రయాణికులందరికీ అందుబాటులోనే ఎక్కువగా కనిపిస్తుంది కదా. రష్ ఎక్కువ సరిపడా బళ్ళు తెప్పిస్తున్నాం అండి. తెప్పించి కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం. గతం అంటే రెగ్యులర్ ఫెస్టివల్ సంక్రాంతి రష్ కనిపిస్తుందా, లేకపోతే ఇంకా ఈసారి కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది? ఈసారి రష్ ఎక్కువ పెరిగినా కానీ దానికి తగిన బస్సులు తెప్పిస్తున్నాం. తెప్పించి కూడా బస్సులు అందుబాటులో వస్తున్నాం. తగిన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం, బస్సు సౌకర్యాలు. అంటే ఎటువంటి ఇబ్బంది ఇప్పుడు వచ్చే ఇంతలా వెయిట్ చేస్తున్నారు కదా, వచ్చేటువంటి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎటువంటి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మేము